జగిత్యాల జిల్లాలోని మోతే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థినే చైర్పర్సన్ చేస్తానంటూ పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ విషయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖలు రాసినా తాను నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అనుమతులు తీసుకొచ్చానని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తానన్నారు. ఇది ఈ లెటర్ 2012-24 ఆ సందర్భంలో అంటే దాదాపు ఏడాది అర్థం కింద ఉత్తరం రాశాడు. ఏడాది అర్థం కింద ఉత్తరం రాస్తే వచ్చింది ఏమైనా ఉందా? ఏమీ జరిగింది లేదు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు నేను అడిగినా, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి, వారే రాష్ట్ర నాయకుడు, అధికార పార్టీ నాయకుడు, సభా నాయకులు కాబట్టి తప్పకుండా ఇవన్నీ అయితే అని చెప్పి నేను కూడా విశ్వసిస్తా ఉన్నా. మరి ఎంతకు సంజయ్ కుమార్ ఏదో పార్టీ మారిండు, ఇంకేదేదో రకరకాలుగా చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోమంటున్నాను. కొందరు కోరితే ఇక్కడ నా ఇంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి మంచి చూద్దామని అన్నా, ఇక్కడ కూడా అన్నా. అంటే అధికార పార్టీకి అనుబంధంగా లేని వాళ్ళు కూడా ఎవరైనా నా దగ్గరికి రాకపోతే అన్నా కానీ అలాంటి నిర్ణయం లేదు. ఓన్లీ అధికార పార్టీకి ప్రభుత్వానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే